ఓం భూ వరాహాయ నమః. రథసప్తమి సందర్భంగా అనంత విశ్వంలో అఖండ మహాసంకల్పం మానవ జీవితానికి పరిష్కారమా అనే ఒక ప్రశ్న వేసుకుంటే, అనంతమైనటువంటి విశ్వంలో 4 యుగాల్లో అఖండ మహాసంకల్పమే పరిష్కారంగా ఉన్నది, మానవ జీవితానికి పరిష్కారంగా ఉన్నది అనేటువంటి నిర్ధారణ వేద వాంగ్మయము, పురాణము, ఇతిహాసాలు, మహాభారతం, రామాయణం, భాగవతం, భగవద్గీత, విష్ణు సహస్రనామం ద్వారా గురువు బ్రహ్మదేవుడిగా విధి విధానాన్ని సమర్పించాడు. లక్ష్మీనారాయణుడు ఈ సృష్టిని భూమాత నిరంతరం మోస్తుంది, పరమాత్మ ప్రాణశక్తిని ఇస్తున్నాడు. శివ భగవానుడు, పార్వతీ అమ్మవారు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నారు. ఈ ముగ్గురు గురువులుగా సృష్టి, స్థితి, లయను చేసి అఖండ మహాసంకల్పాన్ని మహర్షులు దర్శించి గ్రహించారు. కాబట్టి అఖండ మహాసంకల్పమే మానవ జీవితానికి పరిష్కారమై ఉన్నది బాల్యం నుండే అనేటువంటి ప్రమాణాన్ని, దాని ప్రాధాన్యత, దాన్ని విశ్లేషణ చేసుకుంటే గత అనేక సమీక్షల ద్వారా, విశ్లేషణ ద్వారా, వీక్షణ ద్వారా చేసుకున్నాము. ఈ రథసప్తమి సందర్భంగా 12 రోజులు ద్వాదశాదిత్యులకి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి స్వయంగా ఆవాహన చేసుకొని విశ్వరూప అభిషేకము, విశ్వరూప అర్చనము, నవవిధ భక్తి యోగార్చనము జరిగింది. శ్రీ విశ్వచక్ర అభిషేకం జరిగింది. జరిగిన తర్వాత 12 రోజులు, రథసప్తమి నుండి 12 రోజులు అనంత వ్యాప్త నవవిధ భక్తి యోగ సంకీర్తన సాధన, అనంత వ్యాప్త నవవిధ భక్తి యోగ సాధన సంకీర్తన, సాధనగా నవవిధ భక్తి యోగాల్ని, అఖండ మహాసంకల్పం యొక్క ప్రాధాన్యతని విశ్లేషణ చేసుకుంటూ 108 దివ్య దేశాల్లో ప్రత్యక్షంగా దర్శించినప్పుడు బ్రహ్మాండ నాయకుడి వద్ద ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో అఖండ మహాసంకల్పం చెప్పబడుతుంది. ప్రత్యక్షంగా ఏ గృహంలోనైనా ఎవరైనా వీక్షించవచ్చు. ఇది ప్రమాణమై ఉన్నది. 2, తిరుచానూరులో 10:30 నుంచి 12 వరకు అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. అక్కడ వీక్షించి దర్శించవచ్చు, నిర్ధారణ చేసుకోవచ్చు. ఇంకా సామాన్యంగా ఏ దేహంలో, గృహంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆలయాల్లో ఎక్కడ కూడా ఒక శతాబ్దిని పరిశీలించినప్పుడు, ఈ యుగాలను కూడా పరిశీలించినప్పుడు సంకల్పం ద్వారా మానవ జీవితాలు బ్రహ్మచర్య, గృహస్థాశ్రమ, వానప్రస్థ, సన్యాసాశ్రమాలు నిర్దేశించబడి ఉంటే సంకల్ప నిశ్చయం జరగటం లేదు. చతుర్విధ పురుషార్థ నిర్ధారణ జరగటం లేదు. సంకల్ప నిశ్చయం జరగటం లేదు. 1, చతుర్విధ పురుషార్థ నిర్ధారణ జరగటం లేదు. ఈ 2 వేద వాంగ్మయం ద్వారా భూలోకానికి బ్రహ్మదేవుడి ద్వారా విధి విధానాలుగా ఇవ్వబడ్డాయి. అఖండ మహాసంకల్పాన్ని ఇవ్వబడింది. బాల్యం నుండే నామకరణ సందర్భంగానే ఈ సంకల్పాన్ని చెప్పి చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. కానీ దాని వివరణ, విశ్లేషణ చేసుకోము. కాబట్టి ఆ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం గృహంలోనే ఉన్నది. దీన్ని మాత్రం ఏ దేవాలయంలో అయినా, ఏ క్షేత్రంలో అయినా చెప్పబడుతూ ఉంటుంది. సంకల్పం చెప్పబడుతూ ఉంటుంది. సంకల్ప సహిత అర్చనలు జరుగుతూ ఉంటాయి, ఉత్సవాలు జరుగుతుంటాయి. ఏం జరిగినా సంకల్పం చెప్తుంటారు. ఆ సంకల్పం ప్రతి మంత్రం వ్యాపితమైంది. దేవాలయము అంటే అర్థము, నిదర్శనము, నిర్వచనము. పరమాత్మ విగ్రహ రూపంలో వ్యాపకుడై ఉంటాడు. విధియుక్తమైన కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నాడు. పరమాత్మ సంకల్పం ద్వారా చతుర్విధ పురుషార్థ నిశ్చయం జరుగుతుంది. పరమాత్మ దేహంలో ఉంటూ, గృహంలో ఉంటూ
ఆలయంలో కూడా ఉంటూ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి మంత్ర వ్యాపిత తత్వాన్ని చెప్పడం జరుగుతుంది. వ్యాపించి ఉన్నాడు అనేది గృహంలో బయటికి వ్యాప్తిలోకి తీసుకొని పోలేరు కనుక దేవాలయం ద్వారా వ్యాపకుడై ఉన్నాడు. అంతర్బైచ తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అని మంత్ర పుష్పంలో చెప్పబడుతుంది. కాబట్టి వేద మంత్రాలన్నీ వ్యాపితమై ఉన్నాయి కాబట్టి, అనంతమైనటువంటి శక్తి కలిగి ఉన్నాయి కాబట్టి, ఆ మంత్రమే విశ్వాన్ని దర్శింపజేస్తుంది కాబట్టి వ్యాపితమై ఉన్నాడు. చతుర్విధ పురుషార్థ సంకల్ప నిశ్చయం జరుగుతుంది. దేహంలో, గృహంలో, వ్యవస్థలో ఈ చతుర్విధ పురుషార్థ నిర్ధారణ ద్వారా సంకల్ప నిశ్చయం చేసుకొని ప్రతినిత్యం పరమ కర్తవ్యం దైవమార్మికం అనుకుని అఖండ మహాసంకల్పంలో శ్వేతవరాహ కల్పే అంటారు. అంటే అనంతమైన కోటాను కోట్ల సంవత్సరాలు ఉన్నాయి. 100 సంవత్సరాల మానవ జీవితాన్ని బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యం అనే 4 దశలు దేహానికి ఉన్నాయి అని అఖండ మహాసంకల్పంలో అనంతమైనటువంటి కాలము, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, భక్త్యా భగవంతం నారాయణ మర్చేత్ అనేటువంటి పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి తత్వాన్ని విగణస మహర్షి, భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా చెప్పి దాన్ని వ్యాప్తిలోకి వ్యాపించి ఉన్నాడు పరమాత్మ అనేటువంటి తత్వాన్ని అర్చనా మార్గం అర్పణని ప్రసాదిస్తుంది. పర వ్యాపించిన తత్వము, వ్యూహ చతుర్వ్యూహ తత్వం పరమాత్మది, విభవ అనంతమైనటువంటి వైభవం అంతా కూడా పరమాత్మదే. ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ వైభవం ఉన్నా అది పరమాత్మదే అనేటువంటి 5 తత్వాలు కలిగినటువంటి తత్వాన్ని అంతర్యామి తత్వంగా 5వ తత్వం చెప్పబడింది విగర్ష మహర్షుల ద్వారా. అందువలన దేహంలో ఉన్నాడు అనేటువంటి ప్రాథమిక భావన అఖండ మహాసంకల్పంలో మూల భావన నిర్ధారణ జరుగుతుంది. అయితే అనుభవానికి అయితే ఉండదు. అనుభవం ఏ రకంగా కావాలి అని అనుకున్నప్పుడు 9 రంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగములే శరణ్యము. నవవిధ భక్తి యోగములే శరణ్యము. ఇక్కడ అఖండ మహాసంకల్పంలో 4 అంశాల ద్వారా స్పష్టమైనటువంటి నిర్ధారణ నిశ్చయము గృహంలో జరిగింది. 12 అంటే జరిగిపోతుంది. అప్పుడే ఉపనయన సంస్కారాలు లేదా ఉపనయనం అంటే 7 లోకాల్లో అమ్మవారు వ్యాపించింది అనేటువంటి తత్వాన్ని భూలోకం, భూర్లోకం, సౌరలోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం 7 లోకాల్లో అమ్మవారు వ్యాపించి ఉన్నది అనేటువంటి జ్ఞాన భావాన్ని ఉపనయనంగా అంటే ఇంకొక జ్ఞాన నేత్రం తెలుసుకొని మానవ జీవితాన్ని జీవించవలను అనేటువంటి భావన ఎవరైనా పొందవచ్చు. గాయత్రి 24 అక్షరాలు చేయవచ్చా? ఇవన్నీ సందేహాలకు ఆస్కారమే లేదు. ఈ భావాన్ని ఎవరైనా గ్రహించి 7 లోకాల్లో అమ్మవారు వ్యాపించి ఉంటుంది అని భూమాత నిరంతరం వ్యాపించి నిరంతరం మోస్తూ ఉన్నది, ఇస్తూ ఉన్నది. పరమాత్మ ద్వాదశాదిత్య రూపంలో ఉంటూ ప్రాణశక్తిని ప్రసాదిస్తున్నాడు. అదే రథసప్తమి సందర్భంగా ఆదిత్యాయ నమః అంటారు. పృథివ్యాపశ్చ తేజస్సంక వాయుశ్చ పరాయణాయ నమః. పృథివ్యాపశ్చ తేజస్సంక వాయుశ్చ పరాయణాయ నమః. జగత్ ప్రాణాయ నమః. జగత్తుకి ప్రతి ఒక్క జీవికి ప్రాణాన్ని ప్రసాదించేది ద్వాదశాదిత్యులు. 12 మాసాల్లో 12 నెలల్లో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో అనేక యుగాల నుంచి నిరంతరం ప్రాణశక్తినిస్తూ దేహంలో జఠరాగ్ని రూపంలో పరమాత్మ ఉన్నాడు అనేటువంటి దానికి భగవద్గీత ప్రమాణంగా అహం వైశ్వ నరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి శ్లోకము స్పష్టమైనటువంటి దేహంలో ఉన్నాడు పరమాత్మ అనేటువంటి నిర్ధారణ చేసేస్తుంది. ఎందువల్లంటే ఏ ఆహారమైనా తీసుకుంటారు కానీ తీసుకోగలిగినటువంటి అధికారం మానవ దేహానికి కలదు. కానీ ఫలం మీద ఆ ఫలాన్ని చేసేటువంటి ప్రక్రియ చేసేటువంటిదంతా కూడా పరమాత్మే. కర్మ ఫలాన్ని ఇచ్చేది పరమాత్మే. ఈ కర్మ అయితే చేసే అధికారం అది. ఆహారం తీసుకుంటాను, లోపల 4 రకాలుగా అగ్ని ద్వారా జఠరాగ్ని ద్వారా పచనం చేసి రక్తానికి రక్తం, మాంసానికి మాంసం, మలమూత్రాలు విసర్జన రూపంలో బయటికి పంపించేవి, శక్తి రూపంలో ఉంచేవి
ప్రాణశక్తి, ప్రాణాన్ని నిలిపేవి. ఆ విధంగా అహం వైశ్వానరో భూత్వ పరమాత్మ భగవద్గీత శ్లోకం ద్వారా స్పష్టమైన నిర్ధారణ జరుగుతుంది. ద్వాదశాది శక్తి నిరంతరం ప్రాణశక్తిని ప్రసాదిస్తూ ఉన్నాడు అగ్ని రూపంలో అనేటువంటి దాన్ని చెప్పుకునేటువంటి క్రమంలో ఆదిత్యాయ నమః, ద్వాదశాదిత్యాయ నమః, సూర్యాయ నమః, అర్యమాయ నమః, భగాయ నమః, పూషాయ నమః, త్వష్టాయ నమః, సవితాయ నమః, రవయే నమః, గభస్తిమతే నమః, అజాయ నమః అనేటువంటి అనేక నామాలతోటి పరమాత్మ మిత్రాయ నమః అనేటువంటి నామంతో కూడా అద్భుతంగా ప్రతి ఒక్క మానవ దేహాన్ని అఖండ మహాసంకల్ప రూపంలో ఈ 4 అంశాలని విశ్లేషణ చేసుకున్నప్పుడు స్పష్టమైన నిర్ధారణ గృహంలో చతుర్విధ పురుషార్థ నిత్యం ధర్మము, ఈ ధర్మాన్ని గురించి అవగాహన చేసుకోవటము, అర్థానికి సంబంధించి అవగాహన, విశ్లేషణ, అవగాహన చేసుకోవటము, కామానికి సంబంధించిన అవగాహన, విశ్లేషణ చేసుకోవటము, మోక్షానికి సంబంధించిన అవగాహన, విశ్లేషణ చేసుకోవటం. ఈ మూడింటిని ఈ త్రివర్గాలంట ధర్మార్థ కామోక్షాన్ని సక్రమంగా సత్యాన్ని గుర్తించి ధర్మంతో స్వధర్మంగా పరమ కర్తవ్యంగా ఈ మూడింటిని ధర్మం, అర్థం, కామం ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ కోరికలు తీర్చుకుంటూ సరిపోయింది. ధర్మాన్ని అనుసరిస్తూ అర్థాన్ని పొందుతూ కోరికలు తీర్చుకుంటూ ప్రతినిత్యం ఈ మూడే ఉన్నది. ఎవరికైనా సామాన్యుడి దగ్గర నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు, సామాన్య ప్రజ నుంచి ప్రధాని వరకు పరమ కర్తవ్యం మానవ దేహానికి 24 గంటల్లో 18 గంటలు మెలుగుతో ఉన్నటువంటి క్రమంలో 8 గంటల 10 గంటల పరమ కర్తవ్యం ఉన్నది. ఎక్కడెక్కడ ఉన్నదంటే దేహంలో దేహానికి సంబంధించింది, గృహంలో సంబంధాలు అనుబంధాలకు సంబంధించింది, బయట వ్యవస్థలో వెళ్తే వృత్తిపరంగా, వ్యాపార, రకరకాల మానవ సంబంధాల పరంగా అక్కడ కర్తవ్యం ఉంది. ధర్మార్థ కామాలు ఉన్నాయి. ఈ 3 క్లియర్, స్పష్టం అయిపోతాయి. 8 గంటలు అయిపోయిన తర్వాత ఇది మాత్రమే భూమాత నిరంతరం మోస్తోంది, ఇస్తోంది, పరమాత్మ నిరంతరం ప్రాణ శక్తిని ఇస్తున్నాడు అనేటువంటి విచారణ మార్గం. విచారణ చేసుకోగలిగితే జ్ఞానం కాదు, స్పష్టమైనటువంటి విచారణ చేసుకోగలిగితే జ్ఞానం కలుగుతుంది. ఈ జ్ఞానం కలగాలి అంటే నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకోగలను. అదేవిధంగా 12 రోజుల పాటు ఈ నవవిధ భక్తి యోగాల్లో ఈ కుర్చీలో కూర్చున్నాము, ఇక్కడ కూర్చోనైనా సంకీర్తన చేసుకోవచ్చు. అనంత సంకీర్తన 9 రోజులు జరిగింది. ఇప్పుడు 12 రోజుల పాటు అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత మానవ జీవితానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది, ప్రయోజనాన్ని ఇస్తుంది అనేటువంటి విశ్లేషణని 12 రోజులు చెప్పుకుంటాం. ఎందువల్లంటే అనేక మందికి దేహాల్లో, గృహాల్లో సంకల్ప స్పష్టత, చతుర్విధ పురుషార్థ నిశ్చయం ఈ 2 స్పష్టంగా ఉంటే ఎవరికి వాళ్ళకి అఖండ మహాసంకల్పం విశ్వచక్రం ద్వారా దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్రము, అనంతమైనటువంటి కాలం ఇది ఈ విశ్వచక్రంలో ఉన్నది. ఈ విశ్వచక్రంలో అఖండ మహాసంకల్పం ఇమిడ్చబడింది. ఓం ప్రమాణాయ నమః ప్రమాణ రూపంలో ఉన్నాడు. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రమాణంతో కూడిన జ్ఞానమే పరమాత్మ తత్వము అనేటువంటి దానికి నవవిధ భక్తి యోగాన్ని శ్రవణం, స్మరణం, కీర్తనం ఆ మూడింటిని సమన్వయం చేసుకుంటూ 9 రోజులు కీర్తన చేసుకున్నాము. వందనం, అర్చనం, పాదసేవం ఈ 3 సంకల్పంలో గృహార్చనలో వందనం, సంకల్పం చెప్పుకోవటం, అర్చన అర్పణని సమర్పించుకోవటం, నమస్కారం చేసుకోవటం, వందన భక్తి అయిపోయిన తర్వాత దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం. అయా ఇక నీ దాసుని అన్నీ నీవే, అంతటా నీవే, అనంతం నీవే, అఖండం నీవే అనేటువంటి నిరంతర భావంతో దాస్యంగా పరమాత్మకి సేవకుడుగా విశ్వానికి అనంతమైన విశ్వానికి సేవకుడుగా భావం చేసుకుంటూ కర్తవ్యాలను అమలు చేసుకోవడమే దాస్యభక్తి. అది ఆంజనేయ స్వామి వహించాడు. సఖ్యం అంటే నీ స్నేహితులాగా ఎప్పుడూ లోపల ఉంటూ బయట పరమాత్మ వ్యాపించున్నాడు అనే భావన కలిగి ఉండమే సఖ్యం. ఆత్మనివేదం ఇంకా మొత్తం అంతటా అంతర్భవించ తత్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి 9 తత్వాన్ని అందుకునేందుకు అవకాశం ఉండదు. కాబట్టి ఒక్కసారి సంకీర్తన శ్రవణం, స్మరణం, సంకీర్తనం. శ్రవణం నోటి ద్వారా వస్తుంది, చెవులోకి వెళ్తుంది, మళ్ళీ నోటి ద్వారా వస్తుంది, ఒక చక్ర రూపంలో తిరుగుతుంటుంది. దీన్ని ఒకసారి గమనించుకొని హరే రామ హరే రామ 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 హరే హరే
హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ రామ హరే హరే. ఈ రకంగా అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత గురించి వివరించుకున్నాము, విశ్లేషణ చేసుకున్నాము. ఈ నవవిధ భక్తి యోగాల్ని 9 రంధ్రాలు కలిగిన మానవ దేహానికి నవవిధ భక్తి యోగాల్ని అన్వయం చేసుకోవటమే శరణ్యము అని మహర్షుల ద్వారా నిర్ధారించబడింది. కాబట్టి దీన్ని నిత్య సాధనగా ఈ అనంత కేశవ ఛానల్లో ప్రతినిత్యం వీక్షకుల ముందరికి ఎందువల్ల రావడం అని అంటే, దీన్ని మరీ చెప్పుకుంటూ వస్తే పదే ఈ విషయాన్ని సాధనగా అభ్యాసంగా ఎవరైనా వారి దేహంలో గృహంలో అన్వయం చేసుకొని సంకల్పాన్ని అన్వయం చేసుకొని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని అవగాహనతో కూడి ఆచరణ చేసుకుంటూ నిత్య సంతృప్తికరమైనటువంటి త్రికరణ శుద్ధితో మనసు వాక్కు క్రియలన్నీ స్పష్టంగా ఒక లైన్లోకి వచ్చేస్తాయి, క్రమంగా వచ్చేస్తాయి. ఆ క్రమంగా సక్రమమైనటువంటి స్పష్టమైనటువంటి శుద్ధమైనటువంటి నిత్య జీవనాన్ని జీవించేందుకు అవకాశం కలదు. 18 నిమిషముల వీక్షణగా ప్రతినిత్యం 12 రోజులు రాగలము. దీన్ని అన్నిగా భావించక అనేక మందిలోకి వ్యాప్తి చేయగలిగితే అనంతమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది. కాబట్టి దీన్ని గ్రహించి రేపు వీక్షణలో మళ్ళీ 7 గంటలకి రాగలము. దీన్ని 12 రోజుల పాటు అఖండ మహాసంకల్ప ప్రాధాన్యత మరియు నవవిధ భక్తి యోగాలు, పంచమహాయజ్ఞాలు, ప్రతినిత్యం భూత యజ్ఞాన్ని, మానుష యజ్ఞాన్ని చేసుకోవటం. దీన్ని నిదానంగా అనేక వీక్షణల ద్వారా రాగలము. శుభం భూయాత్. ఓం తత్సత్.